హాయ్ 10th క్లాస్ చిల్డ్రన్. సో మనం లాస్ట్ వీడియోలో 8th మోడల్ పేపర్ పార్ట్ 1 చూసాం, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సో ఇది దాని కంటిన్యూషన్. మనకు సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 7th, 8th అండ్ 9th. సో 7th క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అని ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఎలక్ట్రోమాగ్నెటిజం, రైట్. సో మనకు టెక్స్ట్ బుక్లో కానీ ఎవరైనా ఏమైనా స్టడీ మెటీరియల్ యూజ్ చేస్తుంటే దాంట్లో కానీ కొంచెం ఆన్సర్ చూడగానే లెంతీగా అనిపించి చాలామంది సో బిలో యావరేజ్ వాళ్ళు చదవడానికి భయపడుతుంటారు. కానీ ఆ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో కమింగ్ టు ద క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్. బేసికల్గా ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఏంటి? సో ద డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఓకేనా. సో ఈ పాయింట్ మనకు ప్రీవియస్ మోడల్ పేపర్లో ఏంటి ఆబ్జెక్టివ్ టైప్లో వచ్చింది. ఓకేనా, రైట్. సో వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ మోటార్? ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. మరి ఈ ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మన కాన్సెప్ట్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ అన్నాడు, రైట్. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టు ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్, ఇనీషియల్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ ది కాయిల్ వెన్ వీఆర్ ప్లేసింగ్ ఇన్ ద యూనిఫామ్ ఫీల్డ్, రైట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ అనే కాన్సెప్ట్ అర్థం కావడానికి మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, ఒక కాయిల్ ఉంది కదా. సో వెన్ వీ ప్లేస్ ఏ కాయిల్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకేనా, యూనిఫామ్ మ్యాగ్నెటిక్లో ప్లేస్ చేసినప్పుడు ఈ కాయిల్ అనేది ఎలా బిహేవ్ చేస్తుందో మనం అర్థం చేసుకుంటే ఎలక్ట్రిక్ మోటార్ వర్కింగ్ అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకేనా, రైట్. సో వాట్ ఈజ్ అవర్ పాయింట్? సో టు అండర్స్టాండ్ ద వర్కింగ్, ఓకేనా, టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ మోటార్, అదర్వైజ్ టు అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్, ఇనీషియల్లీ వీ హ్యావ్ టు నో ద బిహేవియర్ ఆఫ్ ది కాయిల్ విచ్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసింది. ఇక్కడ ఒక అడిషనల్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం ఎప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం? సపోజ్ ఇఫ్ ద స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సిమిలర్ ఎట్ ఎవ్రీవేర్ ఇన్ ద ఫీల్డ్. ఓకేనా, ఆ ఫీల్డ్లో ఆ మ్యాగ్నెట్ స్ట్రెంగ్త్, ఆ మ్యాగ్నెట్కి ఉండాల్సిన డైరెక్షన్ అనేది సిమిలర్గా ఉండాలి ఫీల్డ్ మొత్తం. అలా ఉంటే అంటే పాయింట్ టు పాయింట్ చేంజ్ అవ్వకుండా సిమిలర్గా ఉంటే ఆ ఫీల్డ్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఓకేనా. ఒక కాయిల్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఎలాగైతే బిహేవ్ చేస్తుందో ఎలక్ట్రిక్ మోటార్ కూడా మనకు అలాగే వర్క్ అవుతుంది అనమాట. సో లెట్ us డిస్కస్ అబౌట్ ది కాయిల్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక రెక్టాంగులర్ కాయిల్ తీసుకుంటాం మనం. ఓకేనా, నేను ఏదైతే చెప్తున్నానో అదే సింపుల్ టర్మినాలజీ రాయండి, సరిపోతుంది. ఓకే, అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఏ రెక్టాంగులర్ కాయిల్. ఓకేనా, సో ఇది ఒక రెక్టాంగులర్ కాయిల్ అనుకోండి. సో ఇట్ కంటైన్ 4 sides A, B, C అండ్ D. ఓకేనా, ఒక కాయిల్ అనేది ఉంది, దాని కార్నర్స్కి మనం లేబులింగ్ ఇచ్చుకున్నాము. సో దిస్ ఈజ్ ద AB సైడ్, BC సైడ్, CD అండ్ DA. ఓకేనా, సో దీన్ని మనం ఎక్కడ ప్లేస్ చేసాము? వీ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, సో ఇదంతా కూడా నేను ఇప్పుడు హారిజాంటల్గా ఏవైతే లైన్స్ డ్రా చేస్తున్నానో ఇదంతా కూడా ఏంటి? యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదంతా హారిజాంటల్ లైన్స్ అన్నీ కూడా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రైట్. ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ ఒక 2 పాయింట్స్ కవర్ అయినాయి. సో 3, ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ డెఫినేషన్ రాయండి. ఏంటి? ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఓకేనా. సెకండ్ పాయింట్లో మనం ఏం చేస్తాము? టు అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ వీ హ్యావ్ టు నో ద బిహేవియర్ ఆఫ్ ది కాయిల్ వెన్ వీ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. థర్డ్ పాయింట్లో మనం ఏం చేస్తున్నాము? సో మనం కాయిల్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయాలి కదా, అదే పాయింట్ రాద్దాం. ఓకేనా. సో లెట్ ఏ రెక్టాంగులర్ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లెట్ ఏ రెక్టాంగులర్ కాయిల్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ సో వీ నీడ్ టు స్విచ్ ఆన్ ద సర్క్యూట్. ఇది ఒక సర్క్యూట్ అనుకుంటే దీనికి మనము
స్విచ్ ఆన్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది, కరెంట్ అనేది సప్లై అవుతుంది కదా. ద కరెంట్ కెన్ బి ట్రావెల్ యాజ్ ఇన్ ద డైరెక్షన్ ఫ్రమ్ ఏ టు బి అండ్ బి టు సి. ఇక్కడ నేను థిక్కర్ డ్రా చేస్తున్నాను చూడండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సి టు డి అండ్ డి టు ఏ. ఓకేనా, రైట్. ఈ యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకేనా, రైట్. అంటే ఇప్పుడు మనకు రెండు ఉన్నాయి, వన్ ఈజ్ కరెంట్, సెకండ్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి రెండు ఉన్నాయి, రైట్. సో ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది ఏబి అండ్ సిడి అనేది ఒక పాయింట్ రాయాలి. ఓకేనా. సో వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ది ఏబి అండ్ సిడి, ఏబి అండ్ సిడి మీద ఎస్పెషల్లీ హౌ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్. ఓకేనా, రైట్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది, టు అండర్స్టాండ్ దట్ వీ నీడ్ టు యూజ్ ద రైట్ హ్యాండ్. ఓకేనా, రైట్ హ్యాండ్ రూల్. ఓకే, సో ఇక్కడ కొంచెం చూపించడం అనేది కష్టమవుతుంది, కాకపోతే నేను చెప్తూ ఉంటాను, ట్రై టు అండర్స్టాండ్. సో బేసికలీ అజ్యూమ్ దట్ మేక్ యువర్ ఆల్ ద ఫింగర్ ఎక్సెప్ట్ థంబ్ యాజ్ ఎ కర్ల్. ఓకేనా, ఈ వేళ్ళు ఉన్నాయి కదా, వేళ్ళని ఇట్లా ముడవండి. ఓకేనా, సో థంబ్ అనేది ఇలా ఉండాలి. ఇలా మనం జనరల్గా విక్టరీస్ చూపిస్తుంటాం కదా, రైట్. సో థంబుని రిప్రజెంట్ చేస్తూ మిగిలిన ఫింగర్స్ అన్నీ కూడా కర్లు చేయండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈజ్ హోల్డ్ విత్ యువర్ రైట్ హ్యాండ్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏ నుంచి బికి కరెంట్ పాస్ అవుతుంది కదా, ఏ టు బి. ఓకేనా, అది మీ థంబ్ అనుకోండి, రైట్. రిమైనింగ్ ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి కర్ల్డ్ ఫింగర్స్. ఓకేనా, దట్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. అంటే మీనింగ్ ఏంటి, ఎట్ ఏబి మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్వర్డ్. ఈ పాయింట్ అక్కడ మెన్షన్ చేయాలి. ఎట్ ఏబి మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ ఇన్వర్డ్. ఎట్ సిడి వాట్ విల్ హ్యాపెన్, కరెంట్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ది బాటమ్ ఫ్రమ్ ది సి టు డి, సి నుంచి డీకి వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది. సో ఎట్ సిడి మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్స్ అవుట్వర్డ్. ఓకేనా, రైట్. So by using right hand rule we can tell at AB magnetic force acts inward and coming to the next one CD magnetic force act outward. అంటే ఈ బిహేవియర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. వై, బికాస్ AB అండ్ CD, AB అండ్ CD బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు, ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అవి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఏబీ సైడ్ సిడి సైడు అవి రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఈ ఏబీ ఉంది కదా, సో ఈ సైడ్ అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సిడి, అవి ఎలా ఉంటాయంటే మనకు రైట్ యాంగిల్. ఓకేనా, రైట్ యాంగిల్ 90 degrees అపియర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ షేప్ ఇలా చూస్తుంటే ఎల్, ఇది కూడా ఎల్, అలా రైట్ యాంగిల్గా అపియర్ అవుతుంటుంది. అందుకే మనం ఏమన్నాం ఇక్కడ, ఏబీ అండ్ సిడి పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం. ఓకేనా, దెన్ వాట్ అబౌట్ బీసీ అండ్ ఏడి, ఏబి అండ్ సిడి మీద మనం చెప్పేశాం. మరి బీసీ అండ్ ఏడి ఆర్ డిఏ పైన కూడా ఫోర్సెస్ చెప్పాలి కదా, మరి ఏంటి. సో రిమెంబర్ హియర్ వీ నీడ్ టు కన్సిడర్ 2 కాన్సెప్ట్స్. ఓకేనా, యాక్చువల్గా 3 అనుకోవచ్చు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అండ్ ఏడి ఇఫ్ దే ఆర్ ప్యారలల్ టు, ఓకేనా, కరెంట్ డైరెక్షన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నప్పుడు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, సో కరెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బీసీ అండ్ ఏడి, ఈ కరెంట్ డైరెక్షన్ అనేది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బీసీ అండ్ ఏడి ఎట్ ద కరెంట్ వాల్యూస్ ఫర్ ది బీసీ అండ్ ఏడి విత్ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నప్పుడు. 3 కండిషన్స్ అనుకుందాం. ఓకేనా, రైట్. హౌ ద ఫోర్స్ డైరెక్షన్స్ విల్ బీ ప్రజెంట్ ఆన్ ది బీసీ అండ్ డిఏ అన్నప్పుడు, సపోజ్ ఇఫ్ ద కరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ ది బీసీ అండ్ ఏడి ఆర్ ప్యారలల్, ఒక రకంగా ఉంటుంది. If the current directions of BC and AD perpendicular, it will be in the different manner. If the current directions of BC and AD at the different angles, parallel కాదు, perpendicular కాదు, వేరే యాంగిల్స్ ఉన్నప్పుడు అదేంటి అని. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్యారలల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ 0. ప్యారలల్గా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. ఓకేనా, ఎటు బీసీ అండ్ ఏడి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది వ్యారీ అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, వెన్ బీసీ అండ్ ఏడి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉన్నప్పుడు, సో ఆన్ బీసీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పుల్స్ అప్. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ దాని బీసీని ఏం చేస్తుంది, పైకి పుల్ చేస్తుంది. ఓకేనా, ఆన్ డిఏఆర్ఏడి మ్యాగ్నెటిక్ ఫోర్స్ పుల్స్ డౌన్. ఓకేనా, కిందికి లాగుతుంది.
ఓకే, ఇది ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, రైట్. సో అజ్యూమ్ దట్ బీసీ అండ్ ఏడి ఆర్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనుకుందాం. అప్పుడు బీసీ దగ్గర మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పుల్స్ అప్ అండ్ ఆన్ డిఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పుల్స్ డౌన్, ఇది అవుతుంది, రైట్. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఫోర్సెస్ చూద్దాం. ఏబీ దగ్గర ఏమైంది, యాక్స్ ఇన్వర్డ్ కదా. సిడి దగ్గర ఏమైంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్స్ అవుట్వర్డ్ విత్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఒకే క్వాంటిటీతోని ఒకటే వాల్యూతోని, ఒకటేమో ఇన్వర్డ్ వస్తుంది, ఒకటేమో అవుట్వర్డ్, ఓకేనా. అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ నెట్ ఫోర్స్ అనేది, సో బోత్ ఆర్ యాక్టింగ్ విత్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది, ఓకేనా. ఇన్ ద సేమ్ సెన్స్ ఆన్ ది బీసీ అండ్ ఏడి, సో వన్ ఫోర్స్ ఈజ్ పుల్స్ అప్, అనదర్ ఫోర్స్ ఈజ్ పుల్స్ డౌన్ with the same magnitude. At that time also net force is 0. Okay na, net force is 0. But here the thing is that even though the net force is 0, but the directions are acting opposite. Okay na, ఆ డైరెక్షన్స్ అనేవి ఏమున్నాయి, రివర్స్గా ఉన్నాయి, ఓకేనా. నెట్ ఫోర్స్ అనేది 0నే ఉంది, బట్ డైరెక్షన్స్ అనేవి రివర్స్గా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది అని అంటే ద కాయిల్ కమ్స్ ఇన్ టు ఆఫ్ రొటేషన్, దాంట్లో ఉన్నది ఆఫ్ రొటేషన్లోకి వెళ్తుంది, కాయిల్ అనేది ఆఫ్ రొటేషన్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అని అంటే సో దట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ విత్ ద క్యాప్ ఆఫ్ ది వాటర్ బాటిల్, ఓకేనా. సో ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, రైట్. ఆ బాటిల్ క్యాప్తో కంపేర్ చేయండి ఒక్కసారి, దీంతో పోల్చుకుందాం. సో మనము క్యాప్ని ఓపెన్ చేయాలంటే సో వన్ ఫోర్స్ నీడ్ టు బి మూవ్ యాక్ట్ టువర్డ్స్ ది టాప్, అనదర్ ఫోర్స్ షుడ్ బి యాక్ట్ టువర్డ్స్ ది బాటమ్, అంతే కదా. క్యాప్ తిప్పుతున్నప్పుడు ఏం చేస్తుంటాం, సో ఒక ఫింగర్ ఇటు మూవ్ అవుతుంది, ఇంకో ఫింగర్ కిందికి వస్తుంది, ఓకేనా. సో వెనెవర్ ద సేమ్ magnitude we are applying, same force we are applying, but it acts in the opposite direction, then what will happen, so whatever the cap is present here that will comes into the moment, అంతే కదా. ఒక హాఫ్ రొటేషన్ తిరుగుతుందా లేదా, ఇక్కడ కూడా అదే జరిగింది. బికాస్ ఆఫ్ ది ఆపోజిట్ డైరెక్షన్, ఈవెన్ దో we are applying the same magnitude, what happened, coil comes into the half rotation. కానీ మనకు కావాల్సింది హాఫ్ రొటేషన్ కాదు, కంప్లీట్ రొటేషన్ అవ్వాలి. కంప్లీట్ రొటేషన్ అవ్వాలంటే టు మేక్ కంప్లీట్ రొటేషన్ వాట్ ఈజ్ రిక్వైర్, కరెంట్ నీడ్ టు బి చేంజ్, ఓకేనా. కరెంట్ డైరెక్షన్ అనేది కరెంట్ నీడ్ టు బి చేంజ్, కరెంట్ డైరెక్షన్ చేంజ్ అనేది అవుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, కరెంట్ డైరెక్షన్ ఈజ్ అన్చేంజ్డ్. ఇప్పుడు ఎలాగైతే ఉందో అదే డైరెక్షన్లో వెళ్తుంది, కరెంట్ డైరెక్షన్ డిపెండింగ్ ఆన్ ది పాయింట్ చేంజ్ అవ్వట్లేదు, ఓకేనా. సో టు అచీవ్ దట్, సో వాట్ వీఆర్ యూజింగ్, వీ నీడ్ టు యూజ్ ద బ్రషెస్, ఓకేనా. సో కరెంట్ డైరెక్షన్ని చేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, బ్రషెస్ అని B1 అండ్ B2 ఉంటాయి, ఓకేనా. సో దీస్ B1 అండ్ B2 ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీస్ నుంచి మనం పవర్ సప్లై ఇస్తున్నాం, ఓకేనా, రైట్. అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద స్లిప్ రింగ్ C1 C2కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. బికాస్ ఆఫ్ ది చేంజింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అంటే వీటి వల్ల, బ్రషెస్ వల్ల. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్, ద కాయిల్ ఈజ్ గోయింగ్ టు మేక్ కంప్లీట్ రొటేషన్, ఓకేనా. కాయిల్ ఏమవుతుంది, ఇట్ నీడ్ టు బి మూవ్ కంప్లీట్ రొటేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ హాఫ్ రొటేషన్, ఓకేనా. సో హియర్ బై ద రొటేటింగ్ వాట్ విల్ హ్యాపెన్, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇక్కడ బ్యాటరీ నుంచి మనం పవర్ సప్లై చేస్తున్నాం కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ ఎ మెకానికల్ ఎనర్జీ. ఆ కాయిల్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇన్ దిస్ వే ద ఎలక్ట్రిక్ మోటార్ విల్ బి వర్క్స్, ఓకేనా. ఒకసారి నేను ఏదైతే చెప్పిందో ఆ వీడియోని మళ్ళీ ఒక్కసారి వాచ్ చేయండి, మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఇక్కడ మెయిన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ డెఫినేషను, ఎలక్ట్రిక్ మోటార్ డెఫినేషను, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో టు అండర్స్టాండ్ దట్ వాట్ వీ నీడ్ టు నో, అంటే కాయిల్ బిహేవియర్ తెలుసుకోవాలి కదా. ఆ కాయిల్ బిహేవియర్లో అండ్ మనకు 4 సైడ్స్ ఉన్నాయి, ఏబి ఒక సైడ్, సిడి ఒక సైడ్, అవి రెండు ఒక సెట్, బీసీ అండ్ ఏడి. హౌ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ యాక్ట్స్ ఆన్ ద పర్టిక్యులర్ సైడ్స్, ఓకేనా. సో దాన్ని బట్టి మనం ఒక ఎగ్జాంపుల్ క్యాప్ తీసుకున్నాం కదా, క్యాప్ రొటేషన్తో, ఓకేనా. సో ఈవెన్ దో ద నెట్ ఫోర్స్ ఈజ్ 0 బట్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, బికాస్ ఆఫ్ దట్ వాట్ విల్ హ్యాపెన్, కాయిల్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద ఆఫ్ రొటేషన్. టు మేక్ కంప్లీట్ రొటేషన్ వాట్ ఈజ్ రిక్వైర్, కరెంట్ నీడ్ టు బి చేంజ్ ఇట్స్ డైరెక్షన్, కరెంట్ అనేది దాని డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. మరి అది ఎవరు చేస్తున్నారు, బ్రషెస్ కెన్ డూ దట్, ఓకేనా, రైట్. సో ద బ్రషెస్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ అండ్ దే విల్ బీ కనెక్టెడ్ టు ద స్లిప్ రింగ్స్. ఇన్ దిస్ వే ద ఎనర్జీ విల్ బీ కన్వర్ట్ ఫ్రమ్ ది
ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్. ఓకేనా, మీకు ఇన్డెప్త్గా కాకుండా షార్ట్ కట్లో మనము ఎలక్ట్రిక్ మోటార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇదే ఇన్ఫర్మేషన్ మీరు ఎగ్జామ్లో ఒకవేళ ఈ క్వశ్చన్ వస్తే ప్రజెంట్ చేయండి. సో యూఆర్ గోయింగ్ టు గెట్ ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్. ఓకేనా, సో నీట్గా డయాగ్రామ్ వేసి ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ని పాయింట్స్ వైజ్గా రాసుకొని చదవండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎలక్ట్రిక్ మోటార్. లెట్ us see the next question. Okay, coming to the next one, second question. What is ionization potential? Explain the factors which affect ionization potential అని అన్నాడు. ఓకేనా, వాట్ ఈజ్ ionization potential? రిమెంబర్, ionization potential అండ్ ionization energy both are similar, రెండు కూడా సిమిలర్. ఓకేనా, అండ్ వాట్ ఈజ్ ionization potential? ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ionization potential. ionization potentialని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అని అన్నాడు. ఓకేనా, ఫస్ట్ మనం ionization potential అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, ionization potential అదర్వైజ్ ionization energy, రైట్? సో లెట్ us see. ఇప్పుడు వాట్ ఈజ్ ionization energy ఆర్ ionization potential అంటే ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్, ఇవి షెల్స్. ఓకేనా, KLM, లాస్ట్ షెల్ ఈజ్ M అనుకుందాం ఇక్కడ, రైట్? దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. we wanted to remove an electron from the outermost shell. Okay na, so to remove the electron from the outermost shell we have to apply certain energy kada, ఎంతో కొంత ఎనర్జీ అనేది అప్లై చేయాల్సి ఉంటాయి కదా. ఓకే, ద మినిమమ్ అదర్వైజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్మోస్ట్ షెల్, లాస్ట్ షెల్లో నుంచి ఎలక్ట్రాన్ను తీసేయడానికి మనం ఎంతైతే ఎనర్జీ అప్లై చేస్తున్నామో దాన్నే అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకేనా, రైట్? సో ఈ అయనైజేషన్ ఎనర్జీ అనేది బేసికల్గా కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏంటది? ఫస్ట్ వన్, న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్. ఓకేనా, న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇవి షెల్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఒక ఎలక్ట్రాను, నేను ఒక డాట్ పెడుతున్నాను కదా, అదొక ఎలక్ట్రాను. సో తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ ఉంది. ఈ మూడు షెల్స్లలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఏ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ తీయడానికి మనం ఎక్కువ ఎనర్జీ అప్లై చేయాల్సి వస్తుంది? ఫస్ట్ షెల్లో ఉన్నది. వై? బికాస్ ఇట్ ఈజ్ నియరర్ టు ద న్యూక్లియస్, డెఫినెట్లీ అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ దేర్ బికాస్ ఆఫ్ ది న్యూక్లియర్ ఛార్జ్. ఓకేనా, సో the electron cannot remove easily, therefore we need to apply more energy. From that we can say, so when heavy nuclear charge is there, ionization energy should be more. Okay na, we need to apply more ionization energy. Adi mana first factor. Coming to the next one, screening effect or shielding effect anta. ఓకే నా, ఇక్కడ వేసి మనకు టైము లెంతీ కాకుండా నేను షార్ట్కట్లో రాస్తున్నాను. దీన్ని ఏమంటారు? షీల్డింగ్ ఎఫెక్ట్ కానీ స్క్రీనింగ్ ఎఫెక్ట్. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, మీరు వెరిఫై చేయండి. ఓకేనా, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, రైట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్రీన్స్? స్క్రీన్స్ ఆర్ నథింగ్ బట్ ద షెల్స్. ఇది కూడా సేమ్ అలాంటి కాన్సెప్టే. ఓకేనా, రైట్? సో ద షెల్స్ ప్రజెంట్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్. ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ షెల్ అనుకోండి, ఇది సెకండ్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, కే షెల్, ఎల్ షెల్, ఎం. వ్యాలెన్స్ షెల్ ఏంటి? ఎం షెల్. ఓకేనా, ఇన్నర్ మోస్ట్ షెల్ ఏంటి? కే. న్యూక్లియస్ ఏంటి? ఇక్కడ సెంటర్లో ఉంది. ఓకేనా, ఇక్కడ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఇవి రెండు ఎక్కడున్నాయి? బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ కదా. ద షెల్స్ ప్రజెంట్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ కాల్డ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం, ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా, సపోజ్ ఇఫ్ ద మోర్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆర్ ప్రజెంట్, స్క్రీన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అంటే షెల్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్, సో వీ నీడ్ టు అప్లై లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటుంది. సో దేర్ ఫర్ ఈజీలీ వీ కెన్ రిమూవ్ ద ఎలక్ట్రాన్. ఓకేనా, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద అయనైజేషన్ ఎనర్జీ. వెన్ మోర్ షెల్స్ స్క్రీన్స్ ఆర్ దేర్, then what will happen? We can easily remove the electron from the outermost. మధ్యలో ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి అట్రాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఓకేనా, స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఇదొక ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేబుల్ కాన్ఫిగరేషన్? అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, సపోజ్ ఇఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ is connected to the off, otherwise complete, otherwise
ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ ఇన్ ద షెల్స్ అండ్ సబ్ షెల్స్ ఐదర్ ఆఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ దే ఆర్ సేడ్ టు బి స్టేబుల్. వాటిని మనం స్టేబుల్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఉంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, నైట్రోజన్ 7. ఇప్పుడు చూడండి 1s2 2s2 2p4 కదా, రైట్. నైట్రోజన్ 1s2 2s2 2p3. ఓకేనా, రైట్. ఇక్కడ దేంట్లో నుంచి ఎలక్ట్రాన్ తీయడం మనకు ఈజీగా అవుతుంది అని అంటే వీ కెన్ రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది ఆక్సిజన్ ఈజీలీ కంపేర్ టు ద నైట్రోజన్. ఎందుకు? ఇక్కడ చూడండి, పీ కెపాసిటీ ఎంత? యాక్చువల్గా 6 కదా. పీలో 6 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయొచ్చు కదా. సో అంటే పీలో ఐదర్ 6 అన్నా ఉండాలి, 6లో సగం ఎంత? హాఫ్ 3 అన్నా ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. ఓకేనా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ స్టేబుల్. వెన్ ఎవర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ నాట్ స్టేబుల్ వీ కెన్ ఈజీలీ రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ షెల్. అదే నైట్రోజన్కి చూసుకోండి, ఇక పీ కెపాసిటీ అయితే 6 అయినా ఉండాలి కంప్లీట్, లేదంటే ఆఫ్ ఫీల్డ్. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఉంటే అది స్టేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి నైట్రోజన్ ఈజ్ ఎ స్టేబుల్ కంపేర్ టు ద ఆక్సిజన్. వీ కెన్ ఈజీలీ రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ షెల్ ఇన్ ద ఆక్సిజన్ బట్ నాట్ ఇన్ ద నైట్రోజన్. ఎందుకంటే నైట్రోజన్ అనేది స్టేబుల్ కాబట్టి. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పెనిట్రేషన్ పవర్. పెనిట్రేటింగ్ పవర్ అంటాం. పెనిట్రేటింగ్ పవర్ ఈవెన్ దో ద మెయిన్ షెల్ ఈజ్ సిమిలర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4s ఉంది, 4p ఉంది, 4d 4f. ఓకేనా. పెనిట్రేషన్ పవర్ ఈజ్ మోర్ ఫర్ ది S, దెన్ P, దెన్ D అండ్ నెక్స్ట్ F. ఓకేనా. సో టు రిమూవ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది 4f ఈజ్ ఈజీ కంపేర్ టు ద 4s. 4fకి ఎనర్జీ తక్కువ ఉంటుంది అన్నమాట, పెనిట్రేషన్ తక్కువ ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెరీలియం అండ్ బోరాన్ తీసుకోండి. బెరీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2. బోరాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p1. ఓకేనా, రైట్. సో ఇదేమో 2p1 ఉంది, ఇక్కడేమో 2s. అంటే ఈవెన్ దో ద మెయిన్ ఎనర్జీ లెవెల్స్ సిమిలర్ బట్ ఇట్ ఈస్ కంటైన్ s ఆర్బిటాల్, ఇది p ఆర్బిటాల్. ఇందాకే మనం చూసాం కదా, s ఈజ్ గ్రేటర్ దెన్ p, p ఈజ్ గ్రేటర్ దెన్ d. సో దేర్ ఫోర్ we can remove electron from the boron easily compared to the beryllium. ఎందుకు? ఇక్కడున్న సబ్షెల్ ఏదైతే ఉందో s ఆర్బిటాల్ హ్యాజ్ మోర్ ఎనర్జీ కంపేర్ టు ద p ఆర్బిటాల్. ఓకేనా. సో దట్ ఈస్ వై అయనైజేషన్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ది పెనిట్రేటింగ్ పవర్ ఆల్సో. ఓకేనా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అటామిక్ రేడియస్. ఓకేనా, మనకి ఇంకొకటి ఏముంది? అటామిక్ రేడియస్ ఉంది, రైట్. అటామిక్ రేడియస్ డెఫినేషన్ తెలుసు మనకు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద in the one nucleus to the another nucleus, otherwise the distance between the center of the nucleus to the outermost shell అంటాం. అటామిక్ రేడియస్ అనేది అయనైజేషన్ ఎనర్జీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండాలి. వెన్ ఎవర్ ద అటామిక్ రేడియస్ ఈజ్ మోర్, అయనైజేషన్ ఎనర్జీ షుడ్ బి లెస్. ఓకేనా. అంటే ఎగ్జాంపుల్ మీరు ఏం గుర్తుంచుకోవాలి, ఫ్లోరిన్ అయోడిన్ ఉందనుకోండి, ఫ్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్, ఓకేనా, ఫర్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఫర్ ది ఫ్లోరిన్ కంపేర్ టు ద అయోడిన్. ఓకేనా. ఎందుకంటే అటామిక్ రేడియస్ అనేది అయోడిన్కి ఎక్కువ ఉంటుంది, ఫ్లోరిన్కి తక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైతే తక్కువ ఉందో దాంట్లో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎక్కువ. ఓకేనా, రైట్. సో ఇలా మనము ఈ అయనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. వీడియో ఒకసారి మళ్ళీ వాచ్ చేయండి. నేను ఆల్మోస్ట్ డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను విత్ సింపుల్ వర్డ్స్, రైట్. సో నేను ఏదైతే చెప్పిందో చిన్నగా ఒక ఈజీగా గుర్తుండే పాయింట్స్ రాసుకోండి. రివిజన్ టైంలో అంటే రేపు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు ఒకసారి చూసుకోండి ఇవన్నీ. ఓకేనా. సో ఇక్కడ ఒక అడిషనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అయనైజేషన్ ఎనర్జీ కెన్ బి మెజర్డ్ ఇన్ ద కిలో జౌల్ పర్ మోల్. ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ దేంట్లో మెజర్ చేస్తారు? కిలో జౌల్ పర్ మోల్. సో అయనైజేషన్ ఎనర్జీ అన్నా అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా ఒకటే అని చెప్పాను కదా. కానీ అయనైజేషన్ పొటెన్షియల్ అన్నప్పుడు యూనిట్స్ మాత్రము ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్. ఓకేనా. ఎలక్ట్రాన్ వోల్ట్ ఆటమ్ ఇన్వర్స్, అదర్వైజ్ ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్ అయనైజేషన్ పొటెన్షియల్ అన్నప్పుడు. ఓకేనా. అయనైజేషన్ ఎనర్జీ అన్నప్పుడు కిలో జౌల్ పర్ మోల్ అని యూజ్ చేయండి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది 8th క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం, 9th. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9, లిస్ట్ అవుట్ ద మెటీరియల్ రిక్వైర్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. ఓకేనా. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో దీనికి కావాల్సిన మెటీరియల్స్ డిస్కస్ చేశాం. ఓకేనా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారు, ఏంటి మన కాన్సెప్ట్ టు ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం. ఈ ఆన్సర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ మనకు తెలుసు కదా. ప్రిజం ఒక రిక్వైర్మెంట్,
సో తర్వాత పెన్సిల్, స్కేలు, ప్రొట్రాక్టర్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉంది, మీరు చదువుతారు కాబట్టి అందుకే నేను దాన్ని రాయడం లేదు. సో పెన్సిల్, స్కేలు, ప్రొట్రాక్టరు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సో పిన్స్, ఓకేనా, రైట్. అండ్ ఆల్రెడీ ప్రిజం చెప్పినాం కదా, ఒక వైట్ చార్ట్, ఓకే. వీలైతే ఒక కార్డ్బోర్డ్ తీసుకుంటాం, ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు టేక్ ఏ వైట్ చార్ట్. ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తుంది పేపర్ మీదనే కదా, అదొక చార్ట్ అనుకోండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్లేస్ ద ప్రిజం ఆన్ ది వైట్ చార్ట్, ఓకేనా. ఒక ప్రిజంని మనం ప్లేస్ చేయాలి, రైట్. సో ప్రిజము ప్లేస్ చేసిన తర్వాత వీ షుడ్ డ్రా ది బౌండరీస్. ఆఫ్టర్ డ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ది ప్రిజం వీ కెన్ గెట్ ద షేప్ యాజ్ ఎ ట్రయాంగిల్, ఓకేనా, రైట్. సో బేసికల్గా ప్రిజం అనేది సైడ్స్ ఉంటాయి కదా, ఆ షేప్ అనేది ఎలా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దాన్ని బౌండరీస్ డ్రా చేస్తే మనకి ఈ షేప్ వస్తుంది, ఓకేనా. అజ్యూమ్ దట్ PQR ఆర్ ది వర్టిసెస్, అవి 3 వర్టిసెస్, ఓకేనా, రైట్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ విత్ సర్టెన్ యాంగిల్, ఏదైనా ఒక యాంగిల్ తీసుకొని సో వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్ టువర్డ్ ది PQకి ఒక యాంగిల్తోని మనం ఐడెంటిఫై చేసుకొని స్కేల్, పెన్సిల్ యూజ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేయండి, ఓకేనా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సో వీ షుడ్ టేక్ ద 2 pins అండ్ ట్రై టు ఇన్సర్ట్, ఓకేనా. వీ హ్యావ్ టు ప్లేస్ ఆన్ ది ఇన్సిడెంట్ లైన్. సో ఏదైతే మనం PQ వైపు డ్రా చేస్తున్నాం కదా, సో దట్ వీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఇన్సిడెంట్ రే అని అనుకుంటాం. ఆన్ ది ఇన్సిడెంట్ రే వీ నీడ్ టు ప్లేస్ ద 2 pins, ఓకేనా. నౌ బై యూజింగ్ ప్రొట్రాక్టర్ వీ షుడ్ డ్రా నార్మల్ ఫర్ ది PQ. ఈ PQకి ఒక రైట్ యాంగిల్ 90 degrees ఒక నార్మల్ వేస్తాం, ఓకేనా. ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, I1, ఓకేనా, రైట్. సో ఇక్కడ ఉన్న నార్మల్కి దీనికి ఉన్న రేట్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, వీ హ్యావ్ టు బ్రింగ్ ద ప్రిజం అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ది PQR ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ మీద మనము ఇప్పుడు ఇందాక పక్కకు పెట్టిన ప్రిజంని తీసుకొని ఇక్కడ పెట్టాలి, ఓకేనా. ట్రై టు అబ్జర్వ్ ద పిన్స్, ఫస్ట్ పిన్ అండ్ సెకండ్ పిన్ అండ్ అబ్జర్వ్ ద ఇమేజెస్, పుట్ 2 dots, ఓకేనా. ఆ ఇమేజెస్ అనేవి మనకి ఇటువైపు పడతాయి ప్రిజంని యూజ్ చేస్తే. అప్పుడు మనం ఏం చేయాలి, దీని నుంచి ఇప్పుడు ఈ పిన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఒక పిన్ ఇమేజ్, ఇక్కడ ఒక పిన్ ఉంది, ఓకేనా, రైట్. సో బై కనెక్టింగ్ ద 2 dots అంటే ఆ ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయనుకొని దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది, దీని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది కదా, అక్కడ డాట్స్ పెట్టుకుంటాం, ఓకేనా, రైట్. నౌ జాయిన్ ద డాట్స్, డ్రా ఏ లైన్ టువర్డ్ ది PR. ఈ PRకి లైన్ డ్రా చేసేయండి, ఓకేనా. ఇదేమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జెంట్ రే, ఓకేనా, రైట్. ద లైట్ రే విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది ప్రిజం నుంచి బయటకు వచ్చేదాన్ని ఎమర్జెంట్ రే అంటారు, దీన్ని ఎమర్జెంట్ రే అనుకోండి. అగైన్ వీ నీడ్ టు డ్రా ది నార్మల్ బై యూజింగ్ ద ప్రొట్రాక్టర్ విత్ 90 degrees. ఇక్కడ మళ్ళీ నార్మల్ డ్రా చేస్తున్నాం PRకి స్ట్రేట్గా, ఇలా మనం PRని చూసుకుంటే ఇట్లా స్ట్రేట్గా అవుతుంది, ఓకేనా. సో ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ఎమర్జెంట్ రే, ఈ రెండింటి మధ్యలో ఉన్నది, ఓకేనా. సో దాన్ని ఏమంటున్నామంటే I2 యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటున్నాం, ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఇన్సిడెంట్ రే, నెక్స్ట్ ఎమర్జెంట్ రే, ఈ 2 ఉన్నాయి కదా, ఓకేనా, రైట్. అంటే దానికంటే ముందు మనము ఒక రిఫ్రాక్టర్ రే డ్రా చేసుకుంటాం, ఓకేనా, అది వేరే విషయం. సో నౌ ఎక్స్టెండ్ ద ఇన్సిడెంట్ రే అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఎమర్జెంట్ రే. దీస్ 2 విల్ బీ కోయిన్సిడ్ ఎట్ ఎ పాయింట్, అవి 2 ఒక దగ్గర మీట్ అవుతూ ఉంటాయి, ఓకేనా, రైట్. ద యాంగిల్ విచ్ ఈజ్ మేడ్ బై ద extended rays of incident ray and emergent ray is called angle of deviation anta, which is represented with the letter D, small d తో represent చేయాలి, ఓకేనా, రైట్. అండ్ ఇంకొకటి the angle which is made by the PQ and PR ఇక్కడ ఉంది కదా, that is called angle of prism అంటాం, A, ఓకే, రైట్. ఇప్పుడు మన ఆన్సర్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సో వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఓకేనా, అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటే I1 వాల్యూ, I2 వాల్యూ. రిమెంబర్ వెన్ ఎవర్ ద I1 అండ్ I2 ఆర్ డిఫరెంట్, ఈ వాల్యూ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనాలి, రైట్.
So while we are doing that experiment, sometimes what will happen, I1 may be equal to the I2. అంటే ఇక్కడ నీకు 30 degrees తీసుకుంటే ఎమర్జెన్సీ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్సీ కూడా 30 వచ్చి ఉంటుంది ఒక్కోసారి, రైట్? ఎట్ ద టైమ్ ద యాంగిల్ విచ్ ఈజ్ మేడ్ బై ద ఎక్స్టెండెడ్ రేస్ ఈజ్ సెడ్ యాజ్ యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ విచ్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ డి. ఓకేనా? మనం ఎప్పటి వరకు చేయాలి? అంటిల్ వి గెట్ ద యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్. I1 వాల్యూ I2 వాల్యూ ఈక్వల్ వచ్చేంత వరకు చేయాలి. ఓకేనా? వై? బికాజ్ టు ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ నాట్ సూటబుల్, యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా? సో బికాస్ వీ హ్యావ్ ఏ ఫార్ములా n ఈక్వల్ టు సైన్ ఆఫ్ a ప్లస్ d/2 బై సైన్ a/2, ఈ ఫార్ములా ఉంది. ఇక్కడ ఏ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ప్రిజమ్. డి అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్. ఓకేనా? రైట్? సో తర్వాత కింద కూడా ఏ ఉంది. ఈ రెండింటిని మనము రేషియో ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్. సో దీనికి రిలేటెడ్ మనకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఉంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వీ హ్యావ్ టు డ్రా వన్ గ్రాఫ్. ఓకేనా? ఆన్ ద గ్రాఫ్ వాట్ వీ నీడ్ టు టేక్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్, వాట్ వీ హ్యావ్ టు టేక్ ఆన్ ది వై యాక్సిస్, అండ్ వేర్ ద గ్రాఫ్ ఈజ్ కోయిన్సైడింగ్. అంటే మీకు ఫుల్ మార్క్స్ రావాలని అంటే ఆ గ్రాఫ్ కూడా కంపల్సరీ డ్రా చేయాలి. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది కదా? ఫస్ట్ ఎయిమ్ టు ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్. రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ మనం రిక్వైర్మెంట్స్ దీంట్లో మెన్షన్ చేసాం, ఏమేమి యూజ్ చేసాము. అండ్ కమింగ్ టు ద ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంది, రైట్? సో ఇనీషియల్లీ మనం ఒక లైన్ డ్రా చేస్తున్నాం. వీ నీడ్ టు ప్లేస్ ద 2 pins ఆన్ ది లైన్ అండ్ వీ హ్యావ్ టు ప్లేస్ ద ప్రిజమ్ అగైన్. అంటే యాక్చువల్గా ప్రతిదీ నేను డీటెయిల్గా ఇప్పుడు సెకండ్ టైం చెప్పేటప్పుడు డీటెయిల్గా చెప్పడం లేదు. ఫస్ట్ టైం ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. టేక్ ఏ ప్రిజమ్, ప్లేస్ ఇట్ ఆన్ ది వైట్ చార్ట్, డ్రా ద బౌండరీస్, అంతా ఉంది కదా. సో దాని తర్వాత మేజర్గా జరిగేది చెప్పాను ఇప్పుడు. ఓకేనా? రైట్? హౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్, హౌ వీఆర్ గోయింగ్ టు గెట్ ద యాంగిల్ ఆఫ్ మినిమమ్ డీవియేషన్ అనే పాయింట్స్ మనం మెన్షన్ చేసుకొని ఈ ఆన్సర్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్? So this is about the refractive index, finding refractive index of the prism. So it is one of the important question from the human and colorful world. Right? Let us discuss about the part B. ఒకసారి part B చూడండి. The size of the image formed by a convex mirror is always, కాన్వెక్స్ మిర్రర్ నుంచి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎట్లా ఉంటుంది? కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ డిమినిష్ కదా. ఇమేజ్ అనేది డిమినిష్గానే ఉంటుంది కాన్వెక్స్ మిర్రర్, నో డౌట్ ఎట్ ఆల్. కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఇమేజెస్, కానీ కాన్వెక్స్ అలా కాదు కదా, ఇట్ ఫార్మ్స్ డిమినిష్డ్ ఇమేజ్. నెక్స్ట్, ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఏ క్లోరైడ్ ACl4. ఓకేనా? ఎలిమెంట్ ఏ అనేది క్లోరిన్తో ఒక కాంపౌండ్ ఫామ్ అయింది ACl4. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఏలో ఉన్న వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత అని అన్నాడు. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మనకు క్రిస్ క్రాస్ మెథడ్ అన్నమాట. ఒక కాంపౌండ్ అనేది రాయాలని అంటే దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవసరం అవుతుంది. ఓకేనా? రైట్? ఇప్పుడు క్లోరిన్కి 4 ఉంది. క్రిస్ క్రాస్ అంటే ఏంటి? ఈ 4 ఏకి కనెక్టెడ్. ఓకేనా? రైట్? ఏ దగ్గర ఏ పక్కన నెంబర్ ఏం లేదు, అప్పుడు ఏం లేకపోతే 1. ఈ రెండింటిని మనం క్రిస్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి A1 అండ్ Cl4 అయింది. అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఏ అనేది 4, క్లోరిన్ అనేది 1. ఓకేనా? సో ఇక్కడ నేను ఏమడిగాడు? ఏలో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నాడు కాబట్టి అది 4. రైట్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, IUPACని ఏమడిగాడు? CH3, CH2, CH2, COOH. COOH అనేది ఫంక్షనల్ గ్రూపు. అండ్ దీంట్లో ఇప్పుడు కార్బోనిక్ యాసిడ్ కదా, దీంట్లో ఉన్న కార్బన్ కూడా మనం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్? ఈ కార్బోనిక్ యాసిడ్కి దీంట్లో ఉన్న కార్బన్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో 1, 2, 3, 4. ఓకేనా? 4 ఉన్నాయి. 4 కార్బన్స్ని మనం ఏమనాలి? బ్యూట్ అంటాం. ఓకేనా? అంతే కదా. 1 ఉంటే మిత్, 2 ఉంటే ఇత్, 3 ఉంటే ప్రొప్పు, 4 ఉంటే బిట్. ఓకేనా? బిట్ నోయిక్, ఇది సింగిల్ బాండే, ఈన్లు ఐన్లు ఏం లేవు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వైల్ వీఆర్ గివింగ్ ద నెంబర్, సో వీ షుడ్ గివ్ ద ప్రయారిటీ ఫర్ ది ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇలా కౌంట్ చేస్తాం. సో ఇది ఎలాగో ఫస్ట్ దగ్గరే ఉంది కదా. సో దీని నేమ్ ఏమవుతుంది? బ్యూటనోయిక్ యాసిడ్. ఓకేనా? ఏమవుతుంది? బ్యూటనోయిక్ యాసిడ్ అంటాం, ఎందుకంటే COH కార్బోనిక్ యాసిడ్ కదా ఫంక్షనల్ గ్రూప్. డాష్ రూల్ వయలేటెడ్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s3, 2p3. ఓకేనా? సో ఈ 2s కెపాసిటీ ఎంత? యాక్చువల్గా 2a కదా, రైట్? సో కానీ ఇక్కడ ఏముంది? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే S కెపాసిటీ, లీస్ట్ ఎనర్జీ. ఓకేనా? సో దీంట్లో ఫిల్ చేయాల్సిందన్నీ ఫిల్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్ నీడ్ టు బి ఎంటర్ ఇన్ టు ద హైయెస్ట్ షెల్.
కానీ ఇక్కడ ఏం చేశాడు 2s3 అని రాశాడు. ఇదంతా ఈ షెల్స్ దాని కెపాసిటీ గురించి చెప్పే రూల్ మనకేంటి, ఆఫ్బో ప్రిన్సిపల్. ఓకేనా, ఉన్స్ రూల్ ఎప్పుడు కూడా మనకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చెప్తుంది, రైట్. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ సిమిలర్ అని చెప్తుంది. ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ సిమిలర్. సో ఇట్లాంటి కాన్ఫిగరేషన్స్ గురించి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అది ఖచ్చితంగా ఆఫ్బో రూలే. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ క్వాంటమ్ నెంబర్ రిలేటెడ్ టు ద షేప్ ఆఫ్ ఆర్బిటాల్. షేప్ ఆఫ్ ఆర్బిటాల్ అనేది మనకు ఏ క్వాంటమ్ నెంబర్. సో n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అయితే మనకు తెలుసు ఇట్ విల్ గివ్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. అండ్ వేరాజ్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ విల్ గివ్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ కదా. ఓకేనా, కాబట్టి యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ L అనేది ఆర్బిటాల్ షేప్ని డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్. ఓకేనా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దేని మీద బేస్ అయ్యి ఉంది, అటామిక్ నెంబర్ ఆర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా, రైట్. మీకు ఆప్షన్లో అటామిక్ నెంబర్ ఉంటే అటామిక్ నెంబర్ ట్రీట్ చేయండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందుకంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ ది పీరియాడిక్ లా. అదేం చెప్తుంది, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్ అటామిక్ నెంబర్. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. 7th క్వశ్చన్, యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ అన్నాడు. యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్ ఏంటి, డయాప్టర్ కదా. ఓకేనా, ఎందుకంటే మనం 2D 3D ఇట్లా అంటున్నాం, D స్టాండ్స్ ఫర్ డయాప్టర్. ఓకేనా, రైట్. డయాప్టర్ అనేది పవర్ ఆఫ్ లెన్స్ యూనిట్స్. నెక్స్ట్, కరెక్ట్ వాల్యూ ఆఫ్ అవగాడ్రో నెంబర్ అన్నాడు. 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్. కొన్నిసార్లు 6.022 6.02 ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకేనా, 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్. నెక్స్ట్, డాష్ ఆయిల్ యూజ్డ్ ఇన్ ద ఫ్రోత్ ప్రొటేషన్. ఫ్రోత్ ప్రొటేషన్ ప్రాసెస్లో మనం యూజ్ చేసే ఆయిల్ ఏంటి, పైన్ ఆయిల్. గుర్తుపెట్టుకోండి, PINE. పైన్ ఆయిల్ వీ విల్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రోత్ ప్రొటేషన్ టు గెట్ ద బెస్ట్ రిజల్ట్. ఓకేనా, ఫ్రోత్ ప్రొటేషన్ అనేది మనం సల్ఫైడ్ వరకు యూజ్ చేస్తాం కదా, ఇది వన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ మెథడ్ కదా, దాంట్లో యూజ్ చేసే ఆయిల్ ఏంటి, పైన్ ఆయిల్. నెక్స్ట్, ఎఫెక్టివ్ EMF ఆఫ్ 2.5 వోల్ట్ 2.75 వోల్ట్ 2.25 వోల్ట్స్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ అన్నాడు. ఓకేనా, రైట్. సో రెసిస్టర్స్ ప్యారలల్ సిరీస్ కనెక్ట్ చేసినప్పుడు మనకు ఐడియా ఉంది. ఒకటేమో R = R1 + R2 + R3 సిరీస్ అయితే 1/R = 1/R1 + 1/R2 + 1/R3. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, EMF. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, EMF ఆర్ కనెక్టెడ్ EMF వాల్యూస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్ అన్నప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందంటే హైయెస్ట్ వాల్యూ ఇన్ ద గివెన్. ఓకేనా, గివెన్ నెంబర్స్, ఇచ్చిన నెంబర్స్లలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో అదే నీ ఆన్సర్ అవుతుంది. ప్యారలల్లో అయితే సిరీస్ అయితే కామన్ యాడ్ చేయాలి ఇచ్చిన వాటిని. సో మనం రెసిస్టెన్స్ ఎట్లయితే రెసిస్టర్స్ వాల్యూస్ ఉంటాయి కదా, రెసిస్టెన్సెస్ అవి ఎలా అయితే యాడ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే యాడ్ చేయాలి సిరీస్ అయితే. ప్యారలల్లో అయితే అక్కడ ఏం చేస్తున్నాము, రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు 1/R = 1/R1 ఇట్లా ఫామ్లో వేస్తున్నాం కదా, కానీ ఇక్కడ మాత్రం వేయకూడదు. ఇక్కడ ఏం చేయాలి, డైరెక్ట్ వి నీడ్ టు సెలెక్ట్ హైయెస్ట్ వాల్యూ అమాంగ్ ద గివెన్ వాల్యూస్. ఇచ్చిన వాల్యూలలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి 2.5 వోల్ట్ ఉంది, 2.75, 2.25. సో దీంట్లో హైయెస్ట్ ఏంటి, 2.75 కదా. సో దేర్ఫోర్ 2.75 ఇస్ ద ఎఫెక్టివ్ EMF. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది పార్ట్ B. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనము మోడల్ పేపర్ 9 డిస్కస్ చేద్దాం, రైట్. ఎగ్జామ్స్ అనేవి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాయి కాబట్టి ఒకసారి ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడప్ చేయండి. ఈ రివిజన్ ఏదైతే చెప్తున్నామో మోడల్ పేపర్స్ 1కి 2 సార్లు వింటూ ఉండండి. ఓకేనా, వినడం వల్ల బాగా గుర్తుంటుంది, ఎంతో కొంత మనం మ్యాటర్తోనే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాము. సో మంచి రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, రైట్. సో ఈ మోడల్ పేపర్స్ వింటూ ఎవరైతే ఫుల్ మార్క్స్ కావాలనుకున్నారో కొంచెం అడిషనల్ కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మళ్ళీ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఓకేనా ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. సో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ బెస్ట్ రిజల్ట్. ఓకేనా, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ మోడల్ పేపర్ మనం 9th మోడల్ పేపర్ తొందరలోనే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.